అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి రోజు బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ గా పెట్టావు? వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే లోపల ఇంత టైం పట్టిందని. ఏ మాటకి ఆ మాట గాని పువ్వుల్లాగా ఉన్న ఇడ్లీలు అయితే చాలా చాలా బాగుంది. ఎలా చేసావు ఇంతకి? ఉప్పుడు బియ్యము, ఉద్దిపప్పు, అటుకులు, అన్నము, మెంతులు 6 అవర్స్ నానబెట్టుకునేసి మిక్సీ చేసుకునేయండి. టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా ఫర్మెంటేషన్ వస్తే మన ఇడ్లీలు చాలా చాలా బాగుంటాయి. దీంట్లో కొంచెం ఉప్పు, సోడా, వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మనము ఇడ్లీలు పెట్టే దాంట్లో ట్రేలో మనము కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకునేసి ఇడ్లీ పిండి వేసుకునేసి మూత పెట్టేయాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇడ్లీలు తీయకండి, వెంటనే ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ చల్లి తీయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇడ్లీలు చాలా మెత్తగా పువ్వుల్లాగా ఉంటుంది. చూసారా, అసలు తుంచితే అనమాట ఎంత బాగుంది. చాలా ఫర్మెంటేషన్ బాగా అయింది కాబట్టి మన ఇడ్లీలు ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇడ్లీలోకి నా ఫేవరెట్ వచ్చి చట్నీ. మీకేం ఫేవరెట్ కామెంట్ చేయండి. నాకైతే చికెన్, మటన్ గ్రేవీ, బోటి కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, బాయ్.